హాయ్ నాగేశ్వరరావు గారు. హాయ్ అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నా మేడం. ఓకే. సో మీ కేసులు కాకుండా నార్మల్‌గా సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అన్నీ చూస్తుంటారు ఏ ఇష్యూ వచ్చినా కూడా. రాజ్ తరుణ్, లావణ్య ఇష్యూ చూసారా? చూశాను, రెగ్యులర్ చూస్తూనే ఉంటాం. చూస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి లావణ్య కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, రాజ్ తరుణ్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా మట్టుకు 70% రాజ్ తరుణ్‌ని సపోర్ట్ చేస్తున్నారు. లావణ్య అనే అమ్మాయిని తిడుతూ ఉన్నారు. ఇప్పుడు తను ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాడు. ఆ కేసుకు సంబంధించి ఒక అడ్వకేట్‌గా మీకేమనిపిస్తోంది? నేను యాజ్ ఎ అడ్వకేట్గా చెప్పాలంటే ఏంటంటే, జనరల్ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకు ఈ మీడియా ట్రయల్స్ అనేటివి ఉన్నాయి కదా, బేస్డ్ ఆన్ ద మీడియా ట్రయల్స్ అది ఎవరిది తప్పు కాదు అని చెప్పలేము మనం ఎప్పటికీ. సో మీడియా అనేది వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి, వీళ్ళు ఇచ్చే దీన్ని బట్టి చేస్తున్నారు. సో ఎప్పుడైనా కూడా ఏమైందంటే, సెన్సేషనల్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ ఇక్కడనే కాదు, మొత్తం దేశం మొత్తం మీడియా ట్రయల్స్ కిందకి వెళ్ళిపోతాయి. సో ఈ సెన్సేషనల్ కేసులలో కూడా మనకు ఎవరైతే పార్టీస్ ఉన్నారో, ఇప్పుడు ఈ కేసులో లావణ్య కావచ్చు లేదా రాజ్ తరుణ్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో ఎవరి లీకులు వాళ్ళు ఇచ్చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో మీడియాలో మనం ఒక లీకులు చేసి తర్వాత ఒక మీడియాలో వీళ్ళు కోర్టులో ప్రూవ్ చేసుకోవటం కంటే ఎక్కువ ఇప్పుడు మీడియాలో ప్రూవ్ చేసుకోవాలనే తాపత్రయంతోనే ఉన్నారు. నేను తప్పు చేయలేదు అనేది ఒక తాపత్రయంతోనే ఉన్నారు ఇద్దరు. సో దీంట్లో మనం ప్రధానంగా చెప్పేది ఏంటంటే, వాళ్ళిద్దరిది పర్సనల్ ఇష్యూ అది. జనరల్గా ఇప్పుడు కొద్దిగా దాన్ని గమనిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు రాజ్ తరుణ్ అండ్ లావణ్య అనే ఇష్యూ ఏదైతే ఉందో అది ఒక రిలేషన్షిప్కి సంబంధించిన ఇష్యూ. అది ఒక ఇద్దరు వ్యక్తులు కొంతకాలం రిలేషన్షిప్లో ఉన్న తర్వాత రకరకాల కారణాల వల్ల, వాళ్ళు పెళ్ళైందని కొంతమంది, పెళ్లి కాలేదని కొంతమంది రకరకాలు చెప్తున్నారు కదా, ఈ రకరకాల కారణాల వల్ల వాళ్ళు విడిపోవాల్సిన పరిస్థితి కానీ, లేకపోతే వాళ్ళు ఆ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు చేసుకున్న ప్రామిసెస్ బ్రేక్ చేయడం కానీ జరిగి ఉండొచ్చు. ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే మనకు ఒక సినిమా హీరో కాబట్టి, సెలబ్రిటీ కాబట్టి, మనకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కాబట్టి దాన్ని ఇష్యూ చేస్తారు. ఇప్పుడు ఈ రాజ్ తరుణ్, లావణ్య లాంటి ఇష్యూస్ ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. సో వాళ్ళు సెలబ్రిటీస్ కాదు కాబట్టి వాళ్ళు చెప్పారు. సో ఎప్పుడైనా మనం చెప్పేది ఏంటి అంటే, ఈ పర్సనల్ ఇష్యూస్ అయితే ఏవైతే వస్తాయి కదా, వచ్చినప్పుడు కంపల్సరీ మీరు పోలీస్ స్టేషన్ కానీ కోర్టుల్లో తెలుసుకోవాలి తప్ప మీడియా ట్రయల్స్తో ఏమి రాదు అని చెప్తాను, బదనం కావడం తప్ప. యాక్చువల్లీ ఇప్పటి వరకు జరిగిన ఇదిలో మీడియాని ఒక ప్రథమ ఆయుధంగా వాడుకుని అల్లరి చేసుకుంటున్నారు తప్పితే, వ్యక్తిగతంగా ఒకరికొకరు లీక్స్ ఇచ్చుకుంటూ దీనివల్ల వచ్చేది ఏమీ లేదు అని ఇప్పుడు లావణ్యని ఎక్కువగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీడియాకు రావటం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీడియాకు వచ్చి ఒకరినొకరు లీకులు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాయిస్ కాల్స్ కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా కూడా ఇప్పుడు ఇన్స్టంట్ జస్టిస్ అని కానీ, లేకపోతే మనకు ఒక రకమైన ఈగో సాటిస్ఫాక్షన్ అని కానీ, ఈ పద్ధతుల ద్వారానే మీడియాకు వస్తారు జనరల్గా. ఎందుకంటే వీళ్ళిద్దరు కానీ ఇంకా ఏ ఇద్దరు వ్యక్తులైనా పర్సనల్ విషయాలలో మీడియాకు రావడం ద్వారా వాళ్ళ జీవితాలలో జనాలకు కానీ వాళ్ళ జీవితాల్లో కనుక మార్పు ఏమి ఉండదు. రాజ్ తరుణ్ తప్పు చేసిందా లేకపోతే లావణ్య తప్పు చేసిందా అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టు. సో కోర్టు ప్రాసెస్ అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఇండియాలో, ఎందుకంటే ఏ విషయం కూడా ఇమ్మీడియట్లీ తేలదు. సో ఇట్ మే టేక్ ప్రాసెస్. ఇప్పుడు క్రిమినల్ కేసులు ఇండియాలో తేలాలంటే 3 to 4 years పడుతుంది, అది యావరేజ్ టైం. ఇంక ఇతర కేసులు కూడా 4 years వరకు పడుతుంది. సో ఈ 3 to 4 years ఆగి ఆ రిజల్ట్ వచ్చేంతసేపు ఏమి ఉండాలనే ఉద్దేశంతో ఏం చేస్తున్నారంటే, ఈ ఇన్స్టెంట్గా తెలిసిపోవాలి మాకు ఇది, లేకపోతే పబ్లిక్లో పెట్టేసి డిఫేమ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఆ ఇన్స్టెంట్ జస్టిస్ కోసం కానీ, లేకపోతే అంటే ఇన్స్టెంట్గా వాళ్ళకి ఏదో వాళ్ళకు ఒక ఊరట కానీ, లేకపోతే వాళ్ళకి ఏదన్నా సానుభూతి రావడం కానీ ఇట్లాంటివి జరగాలని కోరుకుంటున్నారు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ పర్సనల్ ఈగో అనేది కూడా ఒక సాటిస్ఫాక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మీడియాకు వస్తున్నారు. సో మనం ఎప్పుడైతే రికమెండ్ చేస్తాం ఏంటంటే, ఎవ్వరు కూడా పర్సనల్ విషయాలలో మీడియాకు రావద్దని చెప్తాము. రెండోది, మీకు చాలా సందర్భాలు చెప్పినా, మనకి ఇప్పుడు చట్టాలు మారుతున్నాయి, ప్లస్ మారుతున్న చట్టాలకు అనుగుణంగా ప్రాసెస్ కూడా మారుతున్నది. ఈ భారతదేశంలో ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది అనుకుందాం, లేకపోతే ఒక డిస్ప్యూట్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు నాకు డిస్ప్యూట్ ఉందనుకో, నా గురించి ఎవరు మీడియాకి ఎక్కద్దు, లేకపోతే ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టద్దు అని అనుకున్నప్పుడు మనం కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకునే అధికారం నాకు ఉంటుంది ఆ వ్యక్తి పైన. సో నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే ఏంటంటే, ఎవరికన్నా ఎదుటి వ్యక్తి వల్ల ఇబ్బంది కలిగి ఆ ఎదుటి వ్యక్తి మీడియాలో అల్లరి చేసే అవకాశం ఉందని కానీ, లేకపోతే డిఫేమ్ చేసే అవకాశం ఉందని కానీ అనుకున్నప్పుడు మీరు సివిల్ కోర్టుకి వెళ్ళి ఇంజెక్షన్ తెచ్చుకోవచ్చు అని చెప్తాను నేను. సో ఇంతకుముందు కూడా మీరు ఒక దగ్గర చెప్పారు, ఎవరైనా మనల్ని డిఫేమ్ చేయాలని కావాలనే టార్గెట్ చేసి మీడియాకి వెళ్ళాలని వాళ్ళ ఉద్దేశం ఉందని మనకు ముందుగానే తెలిస్తే, లైక్ ఇప్పుడు రాజ్ తరుణ్ ఇష్యూ ఉందని, రాజ్ తరుణ్ ఇష్యూ అది ఆల్రెడీ తెలుసు ఆయనకు. తను ముందే కోర్టులో కోర్టుకి వెళ్ళి ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుంటే అయిపోతుంది. అప్పుడు మీడియాలో ఎక్కడ మాట్లాడడానికి అవకాశం లేదని ఒక చట్టం ఉందని విన్నాం.
ఇంజక్షనే లేదు అది, ఎందుకంటే స్వయంగా నేనే తెచ్చిన 2-3కి అట్లా మీడియాలో ఉన్న పర్సన్స్కి నేనే తెచ్చిన ఒక 2-3 ఇంజక్షన్ ఆర్డర్స్ వీళ్ళ గురించి మాట్లాడడానికి లేదని చెప్పేసి. సో ఎవరైతే సెలబ్రిటీస్ కామన్ వ్యక్తులు కూడా అప్లై చేసుకుంటున్నారు దాన్ని ఇవాళ రేపు. ఎందుకంటే ఇప్పుడు మేము జనరల్గా డైవర్స్ కేసులలో వేస్తుంటాం. ఇవి డైవర్స్ కేసులలో ఎందుకు వేస్తుంటాం అంటే ఏంటంటే ఆల్రెడీ వైఫ్ వెళ్ళిపోతుంది, డైవర్స్ అయ్యాగానే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో ఆ వైఫ్ వెళ్ళిపోయినప్పుడు మనం డైవర్స్ వేసి తర్వాత ఆమె రాకుండా కూడా ఇంజక్షన్ తెచ్చుకుంటాం. రెండోది ఈ మధ్యకాలంలో మనకున్న టెక్నాలజీ పెరగడం ద్వారా కానీ మనకు టీవీ ఛానల్ ద్వారా కానీ వైఫ్లు ఏం చేస్తున్నారు, జనరల్గా వైఫ్లే పోతారు ఎక్కువ కోర్టుకి. ఈ వైఫ్లు పోయి మీడియాలో కూర్చోవడం కానీ లేకపోతే ఇంటి ముందు ధర్నా చేసి మీడియాని పిలవడం కానీ ఒక రకమైన అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు, డిఫేమ్ చేస్తున్నారు. సో అట్లాంటి పని జరగకుండా కూడా మనం ఏం చేస్తున్నామంటే మనం కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకుంటాం, మీడియాకి వెళ్ళకుండా కూడా ఆర్డర్ తెస్తున్నాం. సో అది సెలబ్రిటీస్ నుంచి కామన్ వ్యక్తి వరకు అది అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఎవరన్నా డిఫేమ్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళు వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోమని చెప్తాం మనం.